ఇది నా పింక్ కలర్ మందారం అండి. ఇది సమ్మర్ తర్వాత చాలా ఎఫెక్ట్ అయిపోయిందండి. దీనికి చాలా పెట్స్ అటాక్ అయ్యి వర్షం హెవీ రెయిన్స్ మూలంగా రూట్ రాట్ అయిపోయి ఎంత పాడైపోయింది. దీన్ని ప్రికాషనరీ మెజర్స్తో ఎలా మంచిగా తయారు చేసుకున్నానండి. ఇది మళ్ళీ ఇప్పుడు హెల్తీగా ఎంత చక్కటి ఫ్లవర్స్ ఇస్తున్నా చూడండి. మందార చెట్టు ఎప్పుడు అంతేనండి, పోతుందేమో అన్నట్టు ఉంటుంది టెర్రస్ గార్డెన్. దీని కాండం చూడండి ఎంత లావుందో. ఇది 5 years బ్యాక్ దండి చెట్టు. దీన్ని తీసే బుద్ధి కాదు నాకు, ఎందుకంటే మంచి కలర్ అండి. ఆ ఫ్లవర్ 2 రకాల కలర్స్తో మిక్స్ అయ్యి ఉంటుంది కదా, అందుకని దాన్ని తీసే బుద్ధి కాక ఉంచుతూ ఉంటాను. ఇలా కొంచెం కేరింగ్ తీసుకున్నామంటే దీన్ని పూర్తిగా ప్రూనింగ్ చేశానండి. ఇది ఇంకో కుండీలో పింక్ కలర్దే. ఇది పూర్తిగా ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో గుబురుగా చక్కగా. ఇప్పుడు అన్ని ఫ్లవర్ బర్డ్స్ ఎన్ని వచ్చినాయి అంటే చెట్టు నిండా ఫ్లవర్ బర్డ్స్ వచ్చేసింది. తలకాయకి బర్డ్స్ చూడండి ఎంత చక్కగా, ఒక్కొక్క కొమ్మకి బర్డ్స్ వచ్చినాయండి. అవన్నీ పూస్తాయి అన్నమాట. చక్కగా రోజుకు 10-15 పూలు వస్తున్నాయండి ఇప్పుడు దేవుడి కోసము. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఏంటంటే, మనము టెర్రస్ గార్డెనింగ్లో మనం కొంచెం కేరింగ్ తీసుకుంటే మందారాలని మనము చక్కగా చూసుకోవచ్చు. దానికల్లా ఏంటంటే సాయిల్లో ఎప్పటికప్పుడు మీద ఉన్న సాయిల్ తీసేయాలండి. త్రిప్స్ అటాక్ అవుతాయి. అలా సాయిల్ తీసేసి మళ్ళీ మెన్యూర్ వేసుకుంటూ దానికి బేకింగ్ సోడా లిక్విడ్, నీమ్ ఆయిల్ లిక్విడ్ ఇస్తూ ఉంటే చక్కగా